హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్లో వైరల్లో ఉన్న యానిమేట్ వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో మీరు ఈ యానిమేట్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే మీకు ఇష్టమైన సాంగ్తో మీరు ఒక యాప్ అనేది నేను చెప్తాను. సో ప్లే స్టోర్లో మీరు డిస్కార్డ్ ఒక యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో ఇది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే కొద్దిగా టైం టేక్ ప్రాసెస్. సో వీడియో కంప్లీట్గా చూస్తే మీకు ఇష్టం వచ్చిన వీడియోస్ అయితే వాటర్ మార్క్ కూడా ఉండదు. సో మామూలుగా అయితే మీరు ప్రీమియం తీసుకోవాలి వాటర్ మార్క్ పోవాలంటే. సో నేను వాటర్ మార్క్ కూడా ఎలా లేకుండా చేయాలో నేను చెప్తాను ఈ వీడియోలో. సో మీరు ఫస్ట్ అలర్ట్ మోషన్ అనేది ఓపెన్ చేసుకోండి. సో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన సాంగ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి సో నేను డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. సో నేను యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఇష్టమైన క్లిప్ నేను ఒక 5 సెకండ్స్ మాత్రమే ఉండాలి క్లిప్. సో ఎక్కువ ఉండకూడదు. సో 5 సెకండ్స్ అట్లా మీరు ఎన్ని 5 సెకండ్స్ అయినా చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా చెప్తా. సో 5 సెకండ్స్ వరకు అయితే మీరు చేయగలరు. సో నేను ఇక్కడ ఈ 5 సెకండ్స్ వీడియోని అయితే తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 5 సెకండ్స్ క్లిప్ని మీరు సేవ్ చేసుకోండి. సో ఈ 5 సెకండ్ క్లిప్ని సేవ్ చేసుకోండి. సో ఇలాగా మీరు ఒక 5 సెకండ్స్ క్లిప్ అయితే సేవ్ చేసుకోండి. చేసుకుంటే అప్పుడు మీకు 30 సెకండ్స్ అయితే అవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసుకున్నా కదా, ఇప్పుడు మీరు టెంప్ మెయిల్ అనేసి ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. సో యాప్ చూపిస్తా టెంప్ మెయిల్. సో టెంప్ మెయిల్ అని క్లిక్ చేస్తే ఈ యాప్ వస్తుంది. సో ఈ యాప్ని మీరు ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఆ డిస్కార్డ్ యాప్లో మనం 5 సెకండ్స్కి ఒక జీమెయిల్ అయితే మార్చాలి. సో ఒక 5 సెకండ్స్ క్లిప్కి ఒక జీమెయిల్ అయితే మార్చాల్సి ఉంటుంది. సో మీ జీమెయిల్స్ ఇవ్వకుండా ఫేక్ జీమెయిల్స్ ఇచ్చి మీరు ఎన్ని వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఎలాగనో చెప్తా. సో ఇక్కడ నేను జీమెయిల్ అయితే చేంజ్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ నేను జీమెయిల్ మార్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ జీమెయిల్ కాపీ చేసుకుంటున్నాను. మీరు కూడా జీమెయిల్ కాపీ చేసుకుని ఆ డిస్కార్డ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం వీడియోని స్కిప్ చేయమాకండి. ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ అని పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. ఈమెయిల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న మెయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ డిస్ప్లే నేమ్ అడుగుతుంది. సో మీరు ఏదో ఒక నేమ్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ నైస్ అని వస్తే ఓకే, లేదంటే మీరు ఏమన్నా నెంబర్స్ యాడ్ చేయండి. సో పాస్వర్డ్ అయితే 8 చాప్టర్స్ ఉండేటట్టు చూసుకోండి. సో ఏదో ఒకటి పెట్టేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏం చేస్తారంటే 2000కి కింద ఉండేటట్టు చూసుకోండి. అంటే ఓల్డ్ 2000కి కింద 1980 లేదా 1999 ఆ విధంగా చూసుకొని కన్ఫర్మ్ చేసేయండి. ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది కదా, నేను ఇక్కడ ఇవి 3 కలుపుతున్నా. కలిపి ఇక్కడ వెరిఫై చేస్తున్నా. సో వెరిఫై చేస్తే మనకి వెరిఫై అయితే అవుతుంది. సో ప్లీజ్ ట్రై అని వస్తుంది. సో ఇక్కడ నాకు వెరిఫై అయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ అన్నీ స్కిప్ కొట్టేసేయండి. ఒక్కటి కూడా ఏం కొట్టేయకుండా ఓన్లీ స్కిప్ కొట్టేసేయండి. సో స్కిప్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ మీకు. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఏదైనా సరే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డోమో ఏఐ అని టైప్ చేయండి. సో డోమో ఏఐ ఇన్వెట్ లింక్ డిస్కార్డ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివేట్ ఇన్వెట్ లింక్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేయండి. సో ఒక్క నిమిషం. సో ఇప్పుడు మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా, ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ ఇది టు జనరేట్ ఏఐ ఆర్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు, నేను చెప్పిందనే కాదు. సో మీ ఇష్టం అది. సో ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి మాత్రం ఇంతకు స్కిప్ చేయాలి. సో క్లిక్ చేయాలి. ఇక్కడ అగ్రీ అండ్ ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు మనం వీడియో ఎడిట్ చేయాలంటే సో ఇక్కడ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళేసి
సో ఇక్కడ మీకు కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ జనరేటెడ్ 1 జనరేటెడ్ 2 అని వస్తుంది కదా. ఇక్కడ నేను జనరేటెడ్ 2 క్లిక్ చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈ విధంగా వచ్చింది ఇక్కడ. సో సారీ, నేను ఇంకా వెరిఫై చేయాల. సో ఇప్పుడు మీరు యాడ్ చేసిన మెయిల్కి మెయిల్ అయితే వస్తుంది. నేను మర్చిపోయా చెప్పటం. సో మీరు ఆ మెయిల్ అనేది ఓపెన్ చేసుకోండి. మీరు ఏ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను టెంప్ మెయిల్ ఓపెన్ చేశాను కదా. టెంప్ మెయిల్లో ఇక్కడ ఇన్బాక్స్లో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై మెయిల్ అని వస్తుంది. వెరిఫై చేసేయండి. సో చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ టు డిస్కార్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇప్పుడు మీకు 1 minute అయినా 2 minutes అయినా ఆగాల్సి ఉంటుంది. సో నేను అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ టైం కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ టైం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మెసేజ్ పెట్టుకుంటే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మెసేజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ అడ్డ లైన్ ఉంటుంది కదా, సో ఈ లైన్ ఇచ్చేసి మీరు వీడియో అని టైప్ చేసుకోండి. VIDEO వీడియో అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఎలైట్ మోషన్లో ఫస్ట్ 5 seconds వీడియో ట్రిమ్ చేశారు కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో కన్వర్ట్ టు ఎనిమీ అని టైప్ చేయండి. సో కన్వర్ట్ టు ఎనిమీ అని టైప్ చేసి సెండ్ చేయండి. సో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ సెండింగ్ అవుతుంది. ఒక్క నిమిషం, సో చూపిస్తా. మళ్ళీ ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇది ఆప్షన్ వస్తుంది చూడండి, గ్రీన్ది. ఆ గ్రీన్ టూల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎనిమీ VI ఇక్కడ ఫస్ట్ కలర్ యానిమీ స్టైల్ ఉంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ జపానీస్ అది ఉంది కదా యానిమీ స్టైల్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ని సెకండ్స్ 5 seconds 7 minutes పడుతుంది అది యానిమేటెడ్ వీడియో కన్వర్ట్ అవ్వాలంటే. ఇక్కడ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 7 minutes ఆగిపోతే మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకోవాలో నేను చూపిస్తాను టైం అయిపోయిన తర్వాత. ఫ్రెండ్స్ ఇక్కడ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి యానిమీ వీడియో అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు పైన 3 dots ఉంటాయి, 3 dotsని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఇక్కడ ఇందాక మనం అప్లోడ్ చేసిన వీడియో ఇది. సో 5 seconds వీడియో. సో మనకి 5 seconds వీడియో కార్టూన్గా ఈ విధంగా కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఇంకొక 5 seconds వీడియో కావాలి కదా, మనకు మొత్తం 30 seconds కావాలి కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం. మీదకి బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది, వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీదన సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్ క్లిక్ చేసుకొని కిందికి వెళ్తే లాగౌట్ ఆప్షన్ ఉంటుంది, లాగౌట్ చేసేయండి. సో లాగౌట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఎలా వచ్చింది ఇప్పుడు అలా వచ్చింది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి టెంప్ మెయిల్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇందాక ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఆ విధంగానే మీరు మెయిల్ అనేది చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత కొత్త మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని కాపీ చేసుకొని ఆ డిస్కార్డ్ యాప్ ఓపెన్ చేసుకొని రిజిస్టర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మెయిల్లోకి వెళ్ళేసి ఇప్పుడు మెయిల్ యాడ్ చేయండి. మెయిల్ యాడ్ చేస్తే మొత్తం ఇందాకలాగా ఆ ప్రాసెస్సే చేయండి. సో మళ్ళీ ఆ విధంగా మీరు ఇంకా 5 seconds వీడియో అనేసి క్రియేట్ చేసుకోవచ్చు. అలా మీరు ఒక 5 seconds వీడియోస్ని క్లిక్ చేసుకుంటే ఎడిట్ చేసుకుంటే యానిమీ వీడియోలో కన్వర్ట్ చేస్తే మనకి 30 seconds వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు వాటర్ మార్క్ ఎలా పోవాలనేది నేను చూపిస్తాను. ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ రేషియో క్లిక్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీద చూడండి, మీకు ఇక్కడ వాటర్ మార్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఫ్లిప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఫ్లిప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ని 90 degrees యాంగిల్ రొటేట్ చేసుకున్న తర్వాత ఎండ్ ఆప్షన్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత పైన కూడా అదే ఆ బ్లాక్ బార్డర్ పోయేటట్టు క్రాప్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకి వాటర్ మార్క్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఈ వీడియో క్లిప్ని సేవ్ చేసుకొని అలాగే మొత్తం 30 seconds వరకు ఇలా వీడియో క్లిప్స్ అనేవి వాటర్ మార్క్ రిమూవ్ చేసుకుంటూ
మొత్తం అయితే కలుపుకోండి. అప్పుడు మీకు 30 సెకండ్స్ అవుతుంది. దీనికి మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నేను ఈ వీడియో చేయడానికి చాలా టైం అయితే పట్టింది. సో మీరు వీడియోని గుర్తించి, కష్టాన్ని గుర్తించి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా నేను మీ నుంచి అదే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గాయ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.